ఆ, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ నవలా సాహిత్యాన్ని పరిచయం చేసేందుకు గత 80 రోజులుగా నిరంతర ప్రయత్నం చేస్తూ రకరకాల సాహిత్య ప్రక్రియలను రకరకాల చేసినటువంటి ఈ సంస్థకు ముఖ్యంగా దీని ఆర్గనైజర్స్ పడాల గారికి, తర్వాత శ్రీశైల్ రెడ్డి గారికి, ఇద్దరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను గతంలో కొన్ని కార్యక్రమాలను నేను విన్నాను. ముఖ్యంగా మహాశ్వేత దేవి గారి రచన గురించి మాట్లాడినటువంటి సెషన్లో విన్నాను. అదేవిధంగా నా మిత్రుడు మణిభూషణ్ మాట్లాడినటువంటి సెషన్లో కూడా విన్నాను. నాకు చాలా రిచ్ అండ్ వెరీ వెరీ ఎన్రిచింగ్, చాలా సమృద్ధవంతమైనటువంటి, సమృద్ధీకరించేటటువంటి ఒక ప్రయత్నంలాగా కనిపించింది. ఆధునిక సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఈ రకంగా ప్రయత్నం చేయటము చాలా గొప్ప విషయము. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నేను దీనికి ఏ మేరకు తగిన వాడిని అన్నది నాకు ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే జర్నలిస్టుని, పెద్ద సాహిత్యవేత్తని కాదు. కొంత అనువాదాల్ని చేస్తూ ఉంటాను, కొంత రాస్తూ ఉంటాను. కానీ ఆ రకంగా ఫిక్షన్ కానివ్వండి, నవల కానివ్వండి, కవిత్వం కానివ్వండి, ఈ సాధారణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియల లోతులోకి నేను వెళ్ళిన వాడిని కాదు. కాబట్టి తప్పులు ఏమన్నా ఉంటే మన్నించాలి. ఈరోజు నేను పరిచయం చేస్తున్నటువంటి పుస్తకము రాసిన రచయిత చాలా పెద్ద పేరున్న వ్యక్తి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. పుస్తకము చాలా చిన్నది, చాలా చిన్న పుస్తకం. విశ్వనాథ సత్యనారాయణ అనగానే ఈ మొత్తము పుస్తకము 62 పేజీల నవల. విశ్వనాథ సత్యనారాయణ అనగానే అందరికీ 3 రచనలు గుర్తుకొస్తాయి. ఒకటి విశ్వనాథ మధ్యాకరులు, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షము, తర్వాత వైడ్ క్యాన్వాస్, వార్ అండ్ పీస్ నవలతో పోలినంత వైడ్ క్యాన్వాస్ ఉన్నటువంటి నవలది, రచనది, చాలా ఉద్గ్రంథం అది. అయితే ఆయన రచనా శైలి కొంత ఆధునికులకి కొంత ఇబ్బంది కలగజేయటం వల్లను, రకరకాల ఆయన గురించి ప్రచారంలో ఉన్నటువంటి అనేక విషయాల కారణం చేతను మనము విశ్వనాథ సత్యనారాయణ అనగానే చాలామంది భయపడతారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు జర్నలిజంలో ఉన్నారు, తెలుగు సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది విశ్వనాథ సత్యనారాయణ అన్న పేరు చెప్పిన మరుక్షణము భయపడిపోతారు. అయ్య బాబా, అంత కఠినమైంది, చదివించదు, ఆయన రచన చదివించదు, ఆయన రచనలో చదివించే వేగం ఉండదు, చాలా విస్తృతమైనటువంటి వర్ణనలు ఉంటాయి, ఈ రకంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే నేను పరిచయం కోసం ఎంచుకున్నటువంటి వీరవల్లడు అన్నటువంటి పుస్తకము విశ్వనాథ సత్యనారాయణకు సంబంధించిన అనేక అపోహల్ని తొలగించే పుస్తకం. ఈ మొత్తం పుస్తకంలో 62 పేజీల నవలలో చాలా చిన్నది, ఇది పాతకాలం సినిమా పాటల పుస్తకం సైజులో ఉంది. ఒకే ఒక్క ఇంగ్లీష్ పదం వాడారు ఆయన, ఒకే ఒక్క ఇంగ్లీష్ పదం. 3 ఉర్దూ పదాలు వాడారు, 3 తక్లీఫ్, కైఫియత్, 3 ఉర్దూ పదాలు వాడారు. మిగిలింది ఆయన సంస్కృత పదాలు అని ఎంచాలన్నట్లయితే మొత్తం ఈ 62 పేజీలలో ఒక 200-300కు మించి సంస్కృత పదాలు లేవు. చాలా పదాలు అచ్చ తెలుగు పదాలు, పూర్తి 100కి 101 పాళ్ళ తెలుగు పదం. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో చాలా పాషాణఖండం లాంటి సాహిత్యం అని చెప్పేవాళ్ళు ఈ వీరవల్లడు పుస్తకం కనుక చూసినట్లయితే అచ్చ తెలుగు పదం. గోమాత అన్న పదానికి బదులు ఆయన ఆవు అమ్మ అన్న పదం వాడతారు, ఆవమ్మ అన్న పదం వాడతారు. అంటే ఆవు, అమ్మ ఈ 2 కూడాను తెలుగు పదాలు. సో విశ్వనాథ సత్యనారాయణకు సంబంధించి ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పోయెట్ ఇన్ తెలుగు లిటరేచర్, రైటర్ ఇన్ తెలుగు లిటరేచర్. ఆయనను సాంప్రదాయవాదులు ఆలింగనం చేసుకున్న తీరు, ఆధునికులు విసర్జించిన తీరు, ఈ 2 కూడాను అది ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. విశ్వనాథ సత్యనారాయణ రచనలు గనక చదవకుండా
ఉండిపోయినట్లయితే మనం చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆయనది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, ఆయనకి తనదైనటువంటి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ప్రాచీన భారతీయ సమాజంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల మీద ఆయనకు చాలా మంచి అభిప్రాయం ఉంది, వాటిని ప్రమోట్ చేయాలన్నటువంటి కోరిక ఉండింది. దానితో పాటు ప్రతి రచనలోనూ ఏదో ఒకటి నేర్పించాలి అన్నటువంటి కోరిక కూడా ఉండేది. అందుకని ఆయన చాలా విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి ప్రయోగాలు చేస్తారు. ఈ పుస్తకంలో కూడా ఆయన ఒక ఇటువంటిదే ప్రయోగం చేశారు. చేయి అన్న పదంతో తో కలవాల్సి వచ్చింది అనుకోండి, మనము చేయితో అనము, చేతితో అంటాం. కాడు ప్లస్ తో, కాలు ప్లస్ ఇలాంటి తో కలిసినప్పుడు పదం యొక్క రూపం మారుతుంది. చేయి ఉంటే చేతితో, ఈ రకంగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన జోడు అన్న పదానికి తో కలవాల్సి వచ్చినప్పుడు జోటితో ప్రయోగం చేశారు. గ్రామాటికల్గా ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇక ఈ పుస్తకంలో వాడినటువంటి పదజాలం కానివ్వండి, నేను మొట్టమొదట చదివినటువంటి పుస్తకం 1000 పడగలు, మొదటి 50-60 పేజీల వరకు అసలు ఉక్కుముక్కలే. కానీ తరువాత దానిలో ఆయన వేసినటువంటి క్యాన్వాస్, దాని యొక్క విడ్త్ ఏదైతే ఉందో, దాని యొక్క ఎక్స్పాన్స్ ఏదైతే ఉందో, అది నిజంగా ఆశ్చర్యం కలిగించింది. అందులో నాకు చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ చాలా వినూత్నమైన విలక్షణమైనటువంటి అంశాలని స్పృశించారు. ఒకటి, దానికి 2 ఉదాహరణలు మీకు చెప్తాను. మొట్టమొదటిది ఎల్జీబీటీ. ఈరోజు మనం అందరం చర్చిస్తున్నాం, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్స్ అండ్ బైసెక్షువల్స్. వీళ్ళ గురించి ఇప్పుడు సాహిత్యం రాయటం అనేది ఒక ఆధునికమైనటువంటి విషయంగా మనం భావిస్తూ ఉంటాము. దానికి గురించి చర్చించడం, ఎల్జీబీటీ స్పేస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. 1930sలో విశ్వనాథ సత్యనారాయణ గారు అదియును ఒక విధము అనే పేరుతోటి ఎల్జీబీటీ రిలేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసే కథ రాశారు. 10-15 years బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ఈ రచనను చేశారు. అదియును ఒక విధము అనేటటువంటి కథను, ఎల్జీబీటీ కథ. ఇస్మత్ చుగ్తాయ్ హిందీ సాహిత్యంలో మొదటి, ఉర్దూ సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో మొదటి లెస్బియన్ కథ రాశారు. ఆ తరువాత లెస్బియన్ గే రిలేషన్స్ గురించి మొట్టమొదటి తెలుగులో దక్షిణ భారతదేశంలో రాసినటువంటి వ్యక్తి మన విశ్వనాథ సత్యనారాయణ గారు. రెండవ విషయము, పర్యావరణ స్పృహ ఈరోజు చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ అయిపోయింది మన డిస్కోర్స్లో. పర్యావరణ స్పృహలో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో అటు పర్యావరణ స్పృహను, ఇటు ఎల్జీబీటీ స్పృహను రెండింటిని స్పర్శిస్తారు. ఎల్జీబీటీ రిలేషన్స్ గురించి చర్చిస్తారు. అదే పర్యావరణాన్ని స్పర్శిస్తారు. చాలా పవర్ఫుల్ పాత్ర, చాలా ఎవోకేటివ్ పాత్ర అది. కాబట్టి ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కవిత కానివ్వండి, సాహిత్యము కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేయనటువంటి సాహిత్య ప్రక్రియ లేదు, ఆయన రాయనటువంటి విషయం లేదు. చాలామంది 1000 పడగలు చూసి భయపడతారు. ఆయన విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపర్ఫెక్షన్, అసమగ్రతని చర్చిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆయన ప్రశ్నిస్తారు. బ్యూరోక్రసీలో, పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి సోమరితనాన్ని, లెథార్జీని ప్రశ్నిస్తూ ఆయన నందిగ్రామ రాజ్యం అన్నటువంటి రచన చేశారు. అడవులలో దాకొని అదేదో విప్లవమని భావించి ప్రభుత్వంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద పులుల సత్యాగ్రహము అనేటటువంటి ప్రతీకాత్మకమైనటువంటి గ్రంథం రాశారు ఆయన. ఆ తరువాత మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ గురించి ఆయన అనేక పుస్తకాలు రాశారు. కాస్ట్ గురించి, కాస్ట్ ఈక్వేషన్స్, కులాలకు సంబంధించిన అంశాల గురించి 6 నదులు కానివ్వండి, బద్దన్న సేనాని కానివ్వండి, ఈ నవలల్లో ఆయన ఎక్స్ప్లోర్ చేస్తారు. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణను అదేదో ఛాందసవాదిగా భావించి తిరస్కరించేందుకు బదులు ఆయన గురించి చదవటము, ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయటము, ఆ తరువాత విమర్శించటము చాలా అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయము. నేను ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఆలోచన విధానం ఉన్నది. ఆయన కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా తన రాజకీయ అభిప్రాయాల్ని వెల్లడించారు, వ్యక్తపరిచారు. సరే, దాని లోపలికి నేను వెళ్లకుండా ఇక ఈ పుస్తకం విషయంలోకి వస్తా. వీరవల్లడు అనే పుస్తకము
విశ్వనాథ సత్యనారాయణ, నా చేతిలో ఉన్నటువంటి పుస్తకము 1980లో 4వ ఎడిషన్ ముద్రణ అయినటువంటి పుస్తకం అండి. అంటే ఇది అరౌండ్ 60s 70sలో ముద్రణ అయి ఉంటుంది ఈ పుస్తకము. ఇది నేను 90sలో ఆంధ్రప్రభ వారపత్రికలో చదివాను. ఆడియో లేదని మిత్రులు చెప్తున్నారు. ఆడియో వినిపిస్తోందండి? ఆడియో వినిపిస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, ఆడియో వినిపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం యొక్క కథ ఏంటంటే చాలా స్థూలంగా ఈ పుస్తకంలో కూడాను ఆయన అనేకమైనటువంటి అంతర్లీనమైనటువంటి ఐడియాలజికల్ సందేశాలను, తన యొక్క బిలీఫ్ సిస్టమ్ తాలూకు సందేశాలని విశ్వనాథ సత్యనారాయణ వినిపిస్తారు. ఈ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణ కుటుంబము ఇంటి పెద్ద చనిపోతాడు. చనిపోయిన తరువాత అదే కుటుంబంలో అతని అన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆస్తిని కాజేయటానికి పథకం వేస్తాడు. కాబట్టి ఇక్కడ వర్గశత్రువులు ఎవరు లేరు. బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడే శత్రువు, అగ్రవర్ణానికి అగ్రవర్ణమే శత్రువు. కాబట్టి ఇందులో మనం అందరము చూసేటటువంటి వర్ణ ఇది లేదు. దోపిడీదారుడు అదే కులానికి చెందినవాడు, దోచుకోబడ్డవాడు కూడా అదే కులానికి చెందినవాడు. అయితే భర్త చనిపోగానే, అంటే తన తమ్ముడు చనిపోగానే తమ్ముడి ఆస్తిని కబ్జా చేస్తాడు. అతను రాయుడు గారు. అతను కబ్జా చేసినప్పుడు అతని భార్య, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య పిల్లల్ని తీసుకుని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. ఈ విషయము వాళ్ళ పాలేరుకు తెలుస్తుంది. పాలేరు పేరు వల్లడు మాలవాడు. ఈ విషయంలో విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడా అతని కులాన్ని దాచలేదు. ఈ మాలవాడైనటువంటి వల్లడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా దొరగారికి చెందినటువంటి భూమి దొరగారికి అందేలా నేను చేస్తాను. అప్పటి వరకు నేను విశ్రమించను అని చెప్పి ఆయన బయలుదేరి ఊర్లో ఉన్నటువంటి రకరకాల ఫోర్సెస్ని, రకరకాల పవర్ సెంటర్స్ని మేనేజ్ చేసుకుని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని చేరదీసుకుని తన వైపు తిప్పుకుని ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చి తన యజమాని భార్య పిల్లలను తీసుకువచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచి ఆ తరువాత ఒక ప్రజాకోర్టు జమీందారు గారిని పిలిపించి ఆయన ముందు ఒక ప్రజాకోర్టు నిర్వహించి, జమీందారు గారు దర్బార్ నిర్వహించి ఈ భూమిని మళ్ళీ అతనికి ఎవరైతే దొరగారి భార్య ఉందో ఆమెకి అప్పగిస్తాడు. ఈ మొత్తము ప్రక్రియను చేసినటువంటి వ్యక్తి, దీనికోసం ఊళ్ళో ఉండేటువంటి డిఫరెంట్ గ్రూప్స్ని కలుపుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే వల్లడు అతని పేరు. వల్లడు ఈ పనినంతా ఎలా సాధించాడు? 2 సందర్భాల్లో ఈ పుస్తకంలో నేను గనక నా యజమాని ఆస్తిని తిరిగి అతని కుటుంబానికి ఇప్పించలేకపోతే నేను మాలవాడికి పుట్టినవాడిని కాదు అని చెప్పి తను ప్రతిజ్ఞ చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే నేను మాలవాడికి పుట్టినవాడిని కాదు అని తన యొక్క జాతి గురించి సగర్వంగా చెప్పుకుంటాడు. అంటే మాల అనే జాతి క్రింద జాతి అన్నటువంటి సామాజిక కల్పన మనలో ఉన్నటువంటి ఒక తప్పుడు ధారణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా విశ్వనాథ సత్యనారాయణ పుస్తకంలో 2 సందర్భాల్లో వల్లడు చెప్తాడు, నా దొరగారి భూమి నేను దొరగారికి ఇప్పించలేకపోయినట్లయితే నేను మాలవాడికి పుట్టినవాడిని కాదు అన్నటువంటి మాట అంటాడనమాట. అదే సందర్భంలో ఒకానొక సందర్భంలో ఈ పుస్తకంలో రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ, ఇది 13వ పేజీలో ఉంది, విశ్వనాథ సత్యనారాయణ రాస్తాడు, ఒక పూట గుప్పెడు మెతుకులు పెట్టినందుకు వాడి కృతజ్ఞత చూడు. కృతజ్ఞత అనే గుణం వల్లడి కులంలో పుట్టింది. జాగ్రత్తగా వినండి, ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. కృతజ్ఞత అనే గుణము వల్లడి కులంలో పుట్టింది. ఆనాటి మొదలు నుంచి ఈనాటి వరకు వల్లడి వంశపు నెత్తురులో ఈ దేవతా గుణము లేశమైనా చెరగలేదు. దేవతా గుణము అన్న పదాన్ని, అతని కృతజ్ఞత ఏదైతే ఉందో దానిని విశ్వనాథ సత్యనారాయణ
దేవతా గుణము అన్నటువంటి పదంతో సంబోధన చేశాడు. కృతజ్ఞత అనేది అతని కులంలో ఉంది అన్నది. కాబట్టి జనరల్గా విశ్వనాథ సత్యనారాయణ గురించి ఉన్నటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఈ వల్లడ్ అనే వాడి వ్యక్తిత్వము ఈ పుస్తకం యొక్క ప్రధాన అంశం. వల్లడు ఏ రకంగా ఆస్తిని మళ్ళీ జమీందారికి ఇచ్చేస్తాడు, దానికోసం అతను ఆ గ్రామంలో ఉండేటటువంటి పవర్ సెంటర్స్ మున్సబ్ గారి దగ్గరికి వెళ్తాడు. వంగపండు ప్రసాద్ ఒకనొక సందర్భంలో భూమి భాగవతం అనే నాటకం రాశాడనమాట. 3 ఊళ్ళకు మున్సబును 4 ఊళ్ళ నాయుడిని కలంపోటుగాని నేను ఈ ఊరికి కరణాన్ని నందిని పందిని చేస్తాం, పందిని నందిని చేస్తాం, ఎవరైనా అడ్డం వస్తే అంతం చేస్తాం అన్నటువంటి మున్సబు కరణము, ఆ తర్వాత ఊరికి పెద్ద రాయుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో రాయుడో నాయుడో, వీళ్ళు ముగ్గురు కనుక కలిస్తే ఊరు సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఈ పవర్ సెంటర్స్లో డిఫరెన్సెస్ తీసుకుని రాగలుగుతాడు ఈ వల్లడు. మున్సబ్ గారి దగ్గరికి వెళ్తాడు. మున్సబ్ గారికి తిరుచూర్ణం పెట్టుకోవడం అలవాటు. ఈ తిరుచూర్ణం పెట్టుకుంటూ ఆయన శ్లోకం చదువుతూ ఉంటూ శ్లోకం మధ్యలో మరిచిపోతే వల్లడు శ్లోకము అందిస్తాడు. అయ్యా మీ శ్లోకంలో ఈ వాక్యం మీరు మర్చిపోయారని చెప్పి అందిస్తాడు. ఆ సమయంలో ఆయనకి కిర్రు చెప్పులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కిర్రు చెప్పులను తయారు చేయించి తీసుకొచ్చి అతని మనసును గెలుచుకుంటాడు. మరొకరి దగ్గరికి వెళ్తాడు, ఆ ఊర్లో ఉండేటువంటి ముస్లిం సాహెబ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ముస్లిం ఎవరైతే ఉంటారో సాహెబ్ గారు అతని పేరు, అతని దగ్గరికి వెళ్ళి అతని చాలా నిజాయితీపరుడు, నా మతం ప్రకారం ఏది మంచిదో నేను చేశాను, నీ మతం ప్రకారం ఏది మంచిదో నువ్వు చెయ్యి అని చెప్పి అతన్ని ప్రేరేపిస్తాడు. అంటే ఈ యజమానురాలికి ఆస్తిని రప్పించే విషయంలో ఊర్లో ఒక పెద్ద అయినటువంటి సాహెబ్ గారిని, అంటే అలనాటి గ్రామ వ్యవస్థలో మైనారిటీ అయినప్పటికీ సాహెబ్కు సమాన స్థానం ఉండేది. అతన్ని తనలో కలుపుకుంటాడు. సాహెబ్ గారికి నిజాం ప్రభు ఇచ్చినటువంటి తాతల నాట్యం చాలా ఇష్టము. దాన్ని ఆ ఊర్లో ఉండేటటువంటి ఒక దొంగ అపహరణ చేస్తే అతని కులవృత్తి దొంగతనం కాబట్టి అపహరణ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అతను అపహరించినటువంటి చెంబును మళ్ళీ ఇప్పిస్తాడు. తాతల చెంబు కోసం తప్పించేవాడు అన్యాయం చేయబోడు, వాడు న్యాయం పక్షాన నిలబడతాడని విశ్వనాథ సత్యనారాయణ వల్లడి చేత పలికిస్తాడు. అంటే ఆనాటి గ్రామీణంగా ఉంది. మరొక కుటుంబానికి వెళ్తాడు. ఆ కుటుంబంలో వాళ్ళకి కేవలము ఆవు నెయ్యితోటి గో ఉత్పత్తులు మాత్రమే, పాలు పెరుగు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళకి 2 రోజులుగా ఆవుకు అనారోగ్యం ఉన్నట్లయితే వల్లడు వెళ్ళి ఆ ఆవుకి వైద్యం చేస్తాడు. అంటే ఆ చూరులో ఒక వెదురు గొట్టం ఉంటుంది, ఆ గొట్టంతో దాని నోట్లో మందు పెడతాడు, ఒక పసరు మందు తీసుకొచ్చి పెడతాడు. అంటే వల్లడు ఆయుర్వేదం కూడాను, ముఖ్యంగా జంతు ఆయుర్వేదం కూడా తెలిసినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తిని తన వైపు తిప్పుకున్న తరువాత, వీళ్ళందరినీ మోపు చేసుకున్న తరువాత జమీందారు గారి దగ్గరికి వెళ్తాడు. జమీందారు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జమీందారు గారి దగ్గర చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుంది, సైకాలజీ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక వ్యక్తి తన కార్యం కోసం వెళ్తాడు, తన పని కోసం, ఒక లక్ష్యం కోసం వెళ్తాడు. జమీందారు గారు వచ్చి అందరి వైపు చూస్తున్నప్పుడు, అందరి వైపు తిరిగి జమీందారు గారు నమస్కారం పెడుతున్నప్పుడు, నా వైపు చూసినప్పుడు ఆ క్షణంలో నేను చెప్పాల్సింది చెప్పాలి. సో వల్లడు ఆ 2 నిమిషాల వ్యవధిలో చెప్పవలసిన విషయం చెప్తాడు. జమీందారు అంటాడు, నేను ఫలానా రోజున మీ ఊరికి వచ్చి నేను తీర్పు చెప్తానంటాడు. ఆ తరువాత వల్లడు చెప్తాడు, ఆ వల్లడి కథనంలో రాస్తాడనమాట, ఇక అక్కడ ఉండడం అవసరం కాదని, అక్కడ ఎక్కువ కాలం ఉండడం తప్పవుతుందని, జమీందారు గారు చివరి మాట చెప్పిన తర్వాత ఉండకూడదని. అంటే వల్లడు లౌక్యం తెలిసినవాడు, శ్లోకం పద్యం తెలిసినవాడు, ఒక యానిమల్ హస్బెండరీ వైద్యం తెలిసినటువంటి వాడు, మామూలు పాలేరు కాదు. దాని విషయంలో రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ ఒకానొక సమయంలో వల్లడి గురించి 8వ పేజీలో వల్లడిని వర్ణిస్తాడు. మొదట వల్లడంటే ఎలా ఉంటాడో చెప్తా విను. ఆజాను బాహువైన మనిషి, చామన ఛాయ, వాడి కళ్ళు మొగం కొట్టవచ్చేట్టుంటాయి, వాణ్ణి పగలు జాము పొద్దెక్కిన తరువాత చూడాలి. పండు నీరు కావి ధోతీ కట్టి ఉత్తరీయం పైన వేసుకుని
ముఖాన నిలువుబొట్టు పెట్టి కోల్పు కర్ర చేత్తో పట్టుకుని చెప్పులు తొడుక్కుని వాడు వస్తూ ఉంటే వాణ్ణి ఎరక్కపోతే వాడు మాలవాడనుకోరు. వాడిలో ఎంత టీవీ, ఎంత హోదా. మాలవాడనడంతో పల్లెటూళ్ళల్లో వాడిని సులభంగా ఏది పడితే అది అంటూ ఉంటారు. కానీ ఆ ఊరి మొత్తం మీద ఎవ్వరూ వాడిని తిట్టడానికి సాహసించేవారు కాదు. పైగా ఏమైనా వ్యవహారాలు వస్తే వాడిని మధ్యవర్తిగా పిలిచేవారు. ఊళ్ళో వాడొక పంచాయతీదారు. ఇది ఆయన వర్ణన. ఆయన చేసినటువంటి అంటే విశ్వనాథ సత్యనారాయణ వల్లడి గురించి చేసినటువంటి వర్ణన. వల్లడిదంతా సాధించి చివరికి జమీందారు దగ్గర అనుకూలమైన తీర్పు తెప్పించి మునసబు కరణాలని తనకు అనుకూలంగా మార్చుకుని సాయబ్ గారి చేత సాక్ష్యం చెప్పించి చివరికి రాయుడు గారిని దెబ్బ కొడతాడు. ఈ మధ్యలో ఇంకొక సంఘటన ఉంటుంది, చాలా ఆసక్తికరమైన సంఘటన. ఆనాటి గ్రామీణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్స్ ఏ రకంగా ఉండేది అన్నది చెప్పేటటువంటి ఒక సంఘటన ఉంటుంది. రాయుడు గారు పంటని పేరు సొబ్బడు, మాదిగవాడు అతని పేరు సొబ్బడు. సొబ్బడు వచ్చి మొట్టమొదట తన వంతు భూమిని ధాన్యాన్ని తీసుకెళ్ళిపోవాలి. సొబ్బడు ధాన్యం తీసుకెళ్లిన తరువాతే ధాన్యాన్ని కొలవాలి, ధాన్యాన్ని ఇళ్లకు చేర్చాలి. సొబ్బడు గనక ధాన్యాన్ని ముట్టకపోతే ఆ ధాన్యాన్ని మిగతా ఎవరు కొలవడానికి సిద్ధపడరు. సో ఈ వల్లడు వెళ్ళి సొబ్బడిని ఒప్పించి నువ్వు ధాన్యాన్ని ముట్టొద్దంటాడు. నా దొరగారికి న్యాయం జరిగేదాకా నువ్వు ధాన్యాన్ని ముట్టొద్దంటాడు. సొబ్బడు ముట్టడు. సొబ్బడు ముట్టకపోతే చాకలిని పిలిపించి నువ్వు తీసుకొని వంతు అంటాడు. చాకలి తీసుకోడు. లేకపోతే వేరే వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు ఎవరు ముట్టుకోరు. చిట్ట చివరికి రాయుడు గారు అంటే ఎవరైతే భూమిని కబ్జా చేశారో ఆయన దిగి వచ్చి తన వదిన మరదలకు రావలసినటువంటి అంటే తమ్ముడి భార్యకు రావలసినటువంటి వంతు ఇచ్చేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు. అంటే ఇంటర్ప్లే ఆఫ్ డిఫరెంట్ కాస్ట్స్, డిపెండెన్స్ ఆఫ్ వన్ కాస్ట్ ఆన్ ది అదర్. బ్రాహ్మణుడి ఇంట పంట నూర్పిడి జరిగినా మాదిగవాడు తన వంతు తీసుకెళ్లితే తప్ప చాకలివాడు ముట్టడు, మంగలివాడు ముట్టడు. వీళ్ళెవరూ ముట్టనంత వరకు బ్రాహ్మడు తన ఇంటికి పంటను తీసుకెళ్ళలేడు. ఇది కృష్ణా జిల్లాలోని గ్రామాలకు సంబంధించినటువంటి నాటి సామాజిక వర్ణన. 1960s ప్రాంతం నాటి సామాజిక వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ చేశారు. ఈ మొత్తము కథను విశ్వనాథ ఎలా ప్రారంభిస్తారంటే, మొట్టమొదట ఆయన ప్రారంభించడం కూడా గ్రామంలో వాడు పట్టణంలో అడ్మిట్ కాగానే వాడు ఊళ్ళో జమీందారు కాస్త తల బిరుసుగా ఉంటూ ఉంటాడు. క్లాస్లో వెళ్ళంగానే ఏంటి నీ పేరు అని టీచర్ అడుగుతాడు. అడిగితే వాడు అంటాడు నా పేరు వీరవల్లడు అంటాడు. వల్లడేంటి వల్లకాడు అంటాడు టీచర్ నవ్వుతూ, కాస్త కళ్ళు చక్రాల్లాగా తిప్పుతూ అంటాడు అనమాట. అనేసరికి పిల్లలంతా గొల్లు నవ్వుతారు. ఈ పిల్లవాడికి అవమానం కలుగుతుంది. ఇంటికి వచ్చి నాకు ఈ వల్లడు పేరు బాగాలేదు, దాన్ని మార్చేయమని చెప్పి అమ్మా నాన్నతో గొడవ పెడతారు. అంటే వాళ్ళు అంటారు సరే మనం ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ఎండాకాలం సెలవులో ఊరికి వెళ్ళాక పేరు మారుద్దాము అంటాడు. అంటే ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ అన్యాపదేశంగా ప్రాచీనమైన విలువలను ఒక్కసారి మీరు ఇంగ్లీషు విద్యలోకి వెళ్ళగానే, వీధి బడి నుంచి ఆంగ్ల పాఠశాలకి వెళ్ళగానే విలువలు ఎలా మారుతున్నాయి, మనిషిని అతని పేరు ఫ్యాషనబులా కాదా, అతని పేరు ఫ్యాషనబుల్గా లేకపోయినట్లయితే పిల్లలందరూ నవ్వడం, ఈ స్థితిని విశ్వనాథ సత్యనారాయణ ఆంగ్ల విద్య ఇంగ్లీషు సోకాల్డ్ మెకాలే ఎడ్యుకేషన్ ద్వారా, మెకాలే ఏదైతే నల్లతోలున్నటువంటి తెల్లవాడిని తయారు చేయాలని అనుకున్నాడో ఆ ప్రక్రియ యొక్క ప్రారంభ దశను విశ్వనాథ సత్యనారాయణ నవల ప్రారంభంలో చెప్తాడు. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత లేదు దీన్ని నా పేరు మార్చాలి అన్నప్పుడు వాళ్ళ బామ్మ ఒక మాట అంటుంది. బామ్మ ఏమంటుందంటే మాన్పించేసే ఈ వెధవ చదువులు అంటుంది. అంటే వాల్యూస్ని గుర్తించలేనటువంటి చదువు కాదు అన్నటువంటిది బామ్మ యొక్క అభిప్రాయం అన్నమాట. వాల్యూస్ని గుర్తించలేనటువంటి ఇంగ్లీషు చదువుల వల్ల బిడ్డడికి అపకారం జరుగుతుందన్నటువంటి భావనతో ఈ విధవ ఇంగ్లీష్ చదువులు మాన్పించేయి అన్నటువంటి మాట బామ్మగారు అంటుంది. ఆ తరువాత తండ్రి కూర్చోబెట్టి లేదురా ఇలాగా
నీకు వల్లడనే పేరెందుకు వచ్చిందో తెలుసునా? మనకి వల్లడనే పాలేరు ఉండేవాడు. ఆ పాలేరు మనకి ప్రాణదాత, మనకు ఆస్తిదాత, మనకు సర్వస్వము, మన కులదేవత. అతన్ని మనం తలుచుకోవాలి, తరతరాలు తలుచుకోవాలి. అందుకని నీకు ఈ పేరు పెట్టుకున్నామని చెప్పేసి వెన్నెల రాత్రి ఆరు బయట మంచం వేసుకుని పిల్లవాడికి కథ చెప్తాడు. అక్కడి నుంచి ఇందాక నేను చెప్పినటువంటి కథ అంతా వస్తుంది. చిట్ట చివరికి ఈ కథ విన్న కూడా ఆసక్తికరంగా ఉంటుంది. వెరీ షార్ట్ ఎండింగ్ ఉంటుంది. ఆ పిల్లవాడు, వల్లడు అనే పిల్లవాడు, పేరు మార్చుకోవాలనుకున్నటువంటి పిల్లవాడు తన పేరుని మార్చుకోవద్దని నిర్ణయించుకుని ఊరికి వెళ్తాడు. మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాను, నమ్మండి నమ్మకపోండి, వల్లడు అని ఎక్కిరించిన వాళ్లను విశ్వనాథ సత్యనారాయణ వెక్కిరించిన అన్న పదం వాడలేదు. ఎందుకంటే ఈ పుస్తకము ఆయన వల్లడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాడు కాబట్టి వల్లడి భాషలో రాశాడు. అది విశ్వనాథ సత్యనారాయణ గొప్పతనం. ఆయన వల్లడు అని ఎక్కిరించిన వాళ్ళకి నలుగురికి ఫెడేలుమని లెంపకాయలు పేలినాయి. మళ్ళీ నన్ను అన్నవాడు లేడు. నేను అప్పటి నుంచి మా పాలేరుకు మళ్ళీ వీరవల్లుడయ్యాను. చెప్పలేదు కాబోలు, మా ఊళ్ళో అందరూ మా పాలేరుని వీరవల్లుడు అనేవాళ్ళట. అది అంటే ఆధునిక రచనా శాస్త్రంలో షార్టర్ సెంటెన్సెస్లో రీడబిలిటీ ఉంటుందని చెప్తారు. మీకు ఇంటర్నెట్లో రీడబిలిటీకి రీడబిలిటీ కోషెంట్ మీరు కనుక నేను రాసిన రచన యొక్క రీడబిలిటీ ఎంత అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్స్లో పెట్టినట్లయితే మీ రీడబిలిటీ షార్టర్ సెంటెన్సెస్ మీన్ మోర్ రీడబిలిటీ. చలం రచనలు చాలా గొప్పగా ఉండడానికి కారణం వాటి షార్టర్ సెంటెన్సెసే. విశ్వనాథ సత్యనారాయణది కూడా ఆయన ఆలోచన విధానం వేరైనప్పటికీ వాక్య రచనా శైలి చూడండి. చెప్పలేదు కాబోలు, మా ఊళ్ళో అందరూ మా పాలేరుని వీరవల్లడనేవాళ్ళట. అది అని ఎండి చేస్తారన్నమాట. సో ఒక పిల్లవాడిలో తన పేరు పట్ల, తన పరంపర పట్ల, తన కుటుంబ నేపథ్యం పట్ల, తన కుటుంబ ఉన్న కృతజ్ఞతాభావము ఒక మాల కుటుంబానికి చెందినటువంటి ఇంట్లోకి రానటువంటి ఒక పాలేరు ఆ ఇంట్లో దీపం వెలిగిస్తాడు. కథలో ఒకానొక సందర్భంలో చెప్తారు, మునసబు కళ్ళలోని మినుకును చెకుముకి రాయిగా చేసి నేను నా దొర ఇంట్లో దీపం పెడతానంట. అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ఈ ఒక్క వాక్యము అద్భుతమైనటువంటి కవిత్వంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాగ కథ ఎండ్ అవుతుంది. కథలో కాస్ట్ రిలేషన్స్ని, ఊరిలో ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ది కాస్ట్స్ని, ఊళ్ళో ఉన్నటువంటి ఒక సోకాల్డ్ నిమ్న కులస్తుడు ఒక సోకాల్డ్ అగ్ర కులస్తుని యొక్క కుటుంబంలో దీపం వెలిగించే ప్రక్రియలో అతను చేసినటువంటి త్యాగాన్ని, అతను చేసినటువంటి పోరాటాన్ని, ఈ పోరాటంలో ఊర్లో ఒక పంచాయతీ చెప్పే లీడరుగా ఉంటూనే పద్యాలను వల్లెవేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తిగా, ఆయుర్వేద విద్యను తెలిసినటువంటి వ్యక్తిగా, వ్యవహార కుశలుడుగా, వల్లడు ఒక అద్భుతమైనటువంటి టాస్క్ మాస్టర్గా, మేనేజర్గా, క్రైసిస్ మేనేజర్గా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తాడు. అతను మున్సబ్కి నచ్చిన రీతిలో మున్సబ్తో మాట్లాడతాడు. కరణం గారి ఇంటి పక్కన ఒక కమ్మ మహిళ ఉంటుంది. ఆ మహిళ ఒక్కతే కరణం గారిని అదిలించగలిగేటటువంటి 60 ఏళ్ల మనిషి. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెని మోపు చేసుకుని ఆమె సహాయంతో కరణం గారి మనసు మార్చి, ఆ ఊర్లో ఉన్నటువంటి సాయిబు గారి మనసు మార్చి, మిగతా కులాల వాళ్లకు చెందిన వాళ్ళ మనసులు మార్చి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుని రాజుగారి దగ్గర ఎలా వ్యవహరించాలి అది కూడా చేసి విశ్వనాథ సత్యనారాయణ వల్లడు తన కార్యాన్ని సాధిస్తాడు. కాబట్టి వల్లడి కార్య సాధన, అతని మేనేజ్మెంట్ ఎబిలిటీస్, మన మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో కనుక ఈ పుస్తకాన్ని చూసినట్లయితే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పవర్, కాస్ట్ ఈక్వేషన్స్, కాస్ట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారి ఉండవచ్చు గాక, కానీ నాటి పరిస్థితులను తెలియజేసేటటువంటి కృష్ణా జిల్లా చేసేటువంటి పుస్తకం ఇది. 62 పేజీలలో విశ్వనాథ సత్యనారాయణ అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆయన దీనిలో ఇముడుస్తాడు. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, పశుపాలనకు సంబంధించిన అంశాలు, ధర్మానికి సంబంధించిన అంశాలు, తర్వాత
గ్రామ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఈ చిన్న పుస్తకాల్లో ఆయన ఈ 62-64 పేజీల్లో అతను చాలా అద్భుతమైనటువంటి అంశాలను జోడించాడు. ఇది ఒక వెరీ గుడ్. ఊర్లో దొంగలకు కూడా ఉన్నటువంటి గౌరవం, దొంగలు దొంగతనం చేయటము వాళ్ళ హక్కు. దొంగతనం చేసిన తర్వాత ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు దొంగతనం చేసావు, ఆ వస్తువు నాకు ఇచ్చేసేసే, నీకు దానికి ప్రతిగా ఇంకొకటి ఇస్తాను అని చెప్పంటే, దొంగతనము చేయాల్సి రావడము సమాజానికి అది చేటు. కాబట్టి సమాజము అతన్ని దొంగగా కాకుండా మామూలుగా ఉంచేటటువంటి స్థితికి తీసుకుని రాలేకపోవటం వల్ల సమాజం అతని దొంగతనాన్ని అంగీకరించాలి, అతనితోటి సయోధ్య చేసుకోవాలన్నటువంటి ఒక అంశము ఉంటుంది. ఒక చోట ఆయన ఒక విశ్వనాథ సత్యనారాయణ ఒక ఇంకొక తమాషా విషయము చెప్తారన్నమాట. అదేంటంటే, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అన్నం మీద మన ప్రాణం మన అన్నంలో ఉంది అని చెప్పేసి వల్లడి చేత చెప్పిస్తాడు. అంటే మన శాస్త్రాల్లో ఒక మాట ఉంది. అదేంటంటే, పాతకాలంలో ఒకానొక యుగంలో మనుషులు అస్థిధారులు, అంటే ఎముకలు బాగున్నట్లయితే చాలు, వాళ్ళు ఎముకలు బాగుంటే మిగతా శరీరం వాళ్ళు ఎముకలు బాగున్నంత కాలం వాళ్ళు జీవించినట్టు. ఆ తర్వాత వాళ్ళు మాంసధారులు, మాంసప్రాణులు. ఆ తర్వాత అంటే మాంసం గట్టిగా ఉన్నట్లయితే వాళ్ళు ఇది. అందుకని పాతకాలంలో ఎముకల దీనిలో ఉన్నటువంటి సమయంలో శిబి చక్రవర్తి తన మాంసాన్ని ఇచ్చి కూడా బ్రతకగలిగాడు. ఆ తరువాత కాలంలో ఎప్పుడైతే వాళ్ళు మాంసగత జీవులైనారో అప్పుడు ఎముకని దదీచి ఇచ్చాడు. ఆ తరువాత కాలంలో చర్మగత ప్రాణులయ్యారు. ఆ తరువాత ఈ యుగంలో అన్నగత ప్రాణులు. ఇదంతా కూడా శాస్త్రాల్లో మన వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. ఆ విషయాన్ని కూడా విశ్వనాథ సత్యనారాయణ ఇందులో వల్లడి చేత పలికిస్తాడు. కాబట్టి తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రయోగాలు కానీ, తెలుగు జీవన విధానానికి సంబంధించిన చిత్రణ కానీ, వల్లడి జీవిత వ్యక్తిత్వ వర్ణనలో కానీ ఇదొక విప్లవాత్మకమైనటువంటి రచన. 62 పేజీలలో అఖండమైనటువంటి అంశాలను ఆయన జోడించి తీసుకొచ్చారు. పడాల గారు రైట్ ఆఫ్ థీవ్స్ అని ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో కూడా ఒక దొంగల హారతి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం. తిరుపతి కొండ మీద భక్తులు వెళ్ళేటప్పుడు వాళ్ళని దోచుకునే హక్కు ఈ దొంగలకు ఉండేది. వాళ్లకు హారతి పట్టే హక్కు ఉంది. దొంగల హారతి అనేటువంటి హారతి ఉంటుంది తిరుపతిలో. అదేవిధంగా గొల్లల హారతి ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి యొక్క మొట్టమొదటి భక్తులు గొల్లలు. కాబట్టి ఈరోజు రాజకీయాలు వచ్చిన తరువాత పరమైనటువంటి సంబంధాలలో వచ్చిన మార్పులు కాకుండా అన్అడల్టరేటెడ్గా సొసైటీ ఉన్న కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఈ పుస్తకంలో ఆయన అన్యాపదేశంగా అప్పటి సోషియాలజికల్ ఆస్పెక్ట్స్ని కూడా ఆయన చెప్పారు. సామాజిక పరిస్థితుల గురించి కూడా ఆయన చెప్పారు. తప్పనిసరిగా చదవవలసిన గ్రంథము ఇది. చాలా చిన్న పుస్తకము, దీనిలోని భాష చాలా తేలికగా ఉంది. విశ్వనాథ 1000 పడగలు కష్టం అనుకునేటటువంటి వాళ్ళు వీరవల్లడితో ప్రారంభించవచ్చును, పులుల సత్యాగ్రహానికి వెళ్ళవచ్చు, నందిగ్రామ రాజ్యానికి వెళ్ళవచ్చు, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువులకు వెళ్ళవచ్చును, ఆ తరువాత చెలియలికట్ట తర్వాత ఇటువంటి రచనలకు వెళ్ళవచ్చును, పురాణ వైర గ్రంథమాల, నేపాళ రాజవంశ చరిత్ర, ఆ తరువాత 1000 పడగలు, వీటిని చదవవచ్చును. భారతీయ సాహిత్యంలో ఆయన స్థానం ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటని చెప్పేటటువంటి అతి చిన్న పుస్తకాన్ని నేను కేవలం కొండ అద్దమందు కొంచెమై చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. ఈ పుస్తకము మనకి లభ్యమవుతుంది. దయచేసి చదవండి. చదివిన తరువాత మనం విశ్వనాథ సత్యనారాయణ రచనని ఆనాటి కాలమాన పరిస్థితుల నేపథ్యంలో చదవాలి. కానీ నేటి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని చదివినట్టయితే అది అనక్రానిజం అంటారు దాన్ని. ఈ అనక్రానిజంకి మనం పాల్పడకుండా చదివినట్లయితే చాలా గొప్ప రచన విశ్వనాథ సత్యనారాయణ గారిది. దయచేసి చదవండి. ఈ రికమెండేషన్ తోటి నేను నా కథనాన్ని ముగించదలుచుకున్నాను. ఇంకా ఏదైనా ఈ విషయం మీద ఏదైనా క్లారిఫికేషన్స్, ప్రశ్నలు ఏమనంటే, ప్రజలు దొంగలు రాసులు పోసినట్టు విడివిడిగా ఉంటారా అని చెప్పి
శ్రీశైల్ రెడ్డి గారు అంటున్నారు, ఆ రోజులలో గ్రామాలలో దొంగలు, ఆ పాతకాలంలో దొంగలకు దొంగతనం చేసే హక్కు ఉండేది. దొంగలు వాళ్ళది నిర్దిష్టమైన ఏరియాలో మాత్రమే దొంగతనం చేసేవారు. ఒక ఊరి దొంగ ఇంకొక ఊరికి దొంగతనం చేసేవాడు కాదు. కాబట్టి ఏదైనా దొంగతనం కాగానే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బతిమలాడుకునేవారు. ఒరే నువ్వు తీసుకెళ్ళావు, అది మా నాన్నగారి జ్ఞాపకం రా, లేకపోతే అది ఆ వస్తువు ఇచ్చేరా. దొంగతనం చేసేవాడు కూడా తనకు అవసరమైన వస్తువుల్ని దొంగిలించేవాడే తప్ప ఎదుటివాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను లేకపోతే వాళ్ళ బంగారాన్ని దీన్ని దోచుకునేటువంటి స్థితి ఉండేది కాదు. దొంగ కేవలం కడుపు నింపుకోవడం కోసం అవసరమైన వస్తువుని దొంగతనం చేసేవాడు. దొంగది అది హక్కుగా గ్రామం గుర్తించేది. వాళ్ళకు కూడాను జాగ్రఫికల్ లిమిటేషన్స్ ఉండేవి. ఎక్కడెక్కడ వాళ్ళు టెరిటోరియల్ డివిజన్ ఉండేది, డిమార్కేషన్ ఉండేది. కాబట్టి ఇది ఈ పరిస్థితిని విశ్వనాథ్ సత్యనారాయణ ఈ పుస్తకంలో వర్ణిస్తాడు. దయచేసి ఈ పుస్తకాన్ని చదవమని నేను కోరుతున్నాను. బహుశా పెద్దగా ప్రశ్నలు కూడా ఏమీ ఉన్నట్టు నాకేమీ కనపడటం లేదు. ప్రజలు కాదు కానీ ఈ సూక్ష్మం తెలిసిన పాలకులు సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ పుస్తకంలో ఇంకొక ఆసక్తికరమైన అంశము నేను ప్రస్తావిస్తానండి. 1 minute. ఆనాటి జమీందారులకు, రాజులకు, ప్రజలకు ఉన్నటువంటి సంబంధాల గురించి చెప్తాడు విశ్వనాథ సత్యనారాయణ. ఇక్కడ ఊరొకటి, ఇల్లు ఒకటి కట్టుకుని నివాసం చేద్దామనుకున్నాడు దొరవారి పూర్వీకుడు. అప్పుడు ఈ అడవి చట్టాలు, అడవి నుంచి పుల్ల తీసుకుపోతే శిక్షలు వేయటాలు ఇలాంటివి ఏమీ లేవు. భూమి అంతా ప్రజలది, రాజుది కాదు. దున్నిన నేల మీద పన్ను మాత్రమే రాజుది. దున్నిన నేల మీద పన్ను మాత్రమే రాజుది, కానీ ధాత్రితో రాజులకేమీ అవసరం లేదు. ఈ అడవి 600 ఎకరాల మేర ఉన్నది. ఈ 600 ఎకరాల మేర తనది అన్నాడు. ఈ చింత చెట్టు కింద ఒక చిన్న పాక వేసి పెళ్ళాం బిడ్డల్ని తీసుకొచ్చి కాపురం పెట్టాడు. అంటే ఆనాటి ల్యాండ్ రిలేషన్స్ గురించి కూడా ఈయన చాలా, ఆనాటి ల్యాండ్ రిలేషన్స్ ఏ రకంగా ఉండేవి, ఆ సిస్టమ్ నుంచి నేటి సిస్టమ్కి మనం ఎలా మెటమార్ఫోజ్ అయ్యామన్నటువంటి విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఈ రచనలో చాలా అంశాలను స్పృశిస్తాడు. దయచేసి తప్పనిసరిగా చదవండి. ఈ పుస్తక పరిచయం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులు పడాల గారికి, అంటే నేను సాహసించలేదు, ఎందుకంటే నేను పుస్తకాలు చదువుతాను కానీ ఎప్పుడు మాట్లాడినవాడిని కాదు. కానీ ఆయన చాలా ధైర్యాన్ని నింపి నన్ను ముందుకు తోశారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు ఫేస్బుక్ లైవ్ కూడా ఎలా చేయాలో తెలియదు. ఇవాళ మొదటిసారి ఎవరి సహాయం లేకుండా నేను ఫేస్బుక్ లైవ్ చేశాను. దానికి నాకు సహకరించినటువంటి శ్రీశైల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ అనేక మంది మిత్రుల పేర్లు కనిపిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదం చేసి, నేను చెప్పిన దానిలో తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే, అంటే ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నట్లయితే, ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఏమన్నా దయచేసి క్షమించండి. విశ్వనాథ సత్యనారాయణ వారి మనోగతాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి విదేశీ విద్య విషయంలో, ఆంగ్ల విద్య విషయంలో, వెస్టర్నైజేషన్ విషయంలో, పాశ్చాత్యీకరణ విషయంలో ఆయనకు చాలా నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ నిశ్చితమైనటువంటి అభిప్రాయాలని ఈ పుస్తకంలో ఆయన వ్యక్తపరిచారు. దయచేసి చదవండి. చాలా ధన్యవాదాలు. చాలామంది చాలా ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు.